తప్పులు అనేవి జరిగినాయి. అలాంటి దాంట్లో ఒకటి నేను చెప్తాను. ఇప్పుడు రెవెన్యూ సంబంధించినటువంటి ఎక్కువగా లేకపోవడంతో పాటు అనేక గ్రామాలు ఇప్పటివరకు ఏమవుతుందంటే ఒక పేద రైతు దగ్గర కాస్త డబ్బు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు తనతో తాకడో తీసుకొని వాళ్ళ పేరు మీద స్థానిక విఆర్ఓ చేత దొంగ పట్టాలు సృష్టిస్తున్నారు. ఇలాంటిది ఆటకోట పంచాయతీ పనసపుట్లో ఏం జరిగిందంటే గగన్ సుధారకు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళ అవసరాల కోసం 8,000 తాకట్టు పెడితే అక్కడ గతంలో పనిచేసిన విఆర్ఓ చేత శెట్టి సుధారు పేరు మీద ఒక పట్ట ఇస్తుంది గవర్నమెంట్. అలాగే ఈ 26/11 సర్వే నెంబర్ నాకు ఇదే ల్యాండ్ ఎక్కడ చూపిస్తుంది? మస్తిబారి గోపాల్ దగ్గర వాళ్ళ గతంలో ల్యాండ్ అనుకున్నారు. వాళ్ళు కరెక్ట్ సెటిల్మెంట్ ఉంది. కానీ ఇదే సర్వే నెంబర్ పెట్టుకొని మీరు ఏం చేస్తున్నారంటే ఈ శెట్టి సుబ్బారావు గారు వాళ్ళ పేరు మీద ఇప్పుడు దొంగ పట్ట ఎవరు సృష్టించారు? ఆ టైంలో ఉన్నటువంటి విఆర్ఓ సృష్టించారు. అది అక్కడ వరకు వచ్చింది. ఆ రైతులందరూ ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు ఎండాల్సినట్టు కొంత ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక మాట చెప్పాలి కదా రైతుకి, బాబు ఇది ఒక ల్యాండ్ తీసుకోవాలంటే డాక్యుమెంటేషన్ చూపించాలి. దానికి ఏంటంటే రెవెన్యూ స్టాఫ్ ఏదో ఉంటుంది కదా, ఆ రికార్డ్ ఏం లేదు, వాళ్ళు ఏ పత్రాలు లేదు. అయినా సరే వాళ్ళు ఏంటంటే చూపిస్తున్నారు మా రెవెన్యూ వాళ్ళు. ఎంతవరకు కరెక్ట్ అండి? అక్కడ సక్రమంగా చూపించారు. వాళ్ళు మధ్యలో చిన్న గొడవ జరిగి మా భూమి మీరు ఎందుకు చూపించారో అడగలేదు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఊరుకుంటారా సార్? వాళ్ళు మీ దగ్గర వస్తే మీరు క్లియరెన్స్ చేయరు. వాళ్ళు ఏం చేసే మీరు కొట్టుకున్నారు కాబట్టి కేసు పడేసుకోమంటున్నారు. మీరేమో అవతల పక్క రైతులేమో డబ్బు లేని వాళ్ళు, పలుకోడు లేని వాళ్ళు, ఏమి లేని వాళ్ళు ఇప్పటికే 3 నెలల నుంచి అలా తిరుగుతున్నారు. అది క్లియరెన్స్ అవ్వట్లేదు. అది ఎవరు చెప్పాలి? స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారేమో ఆయనకు నచ్చినట్టు అవతల వాళ్ళకి బెదిరించేసి మేము కూడా లేము. ఇప్పుడు మన బాపూర్ ఎంపీటీసీ గారు అలాగే సత్యబాబు గారు ఒకరోజు నేను కూడా చెప్తే ఆయన ఎస్ఐ గారు చెప్తున్నారు ఈయన కేసు పెడతానన్నారు. ఆ భౌతికంగా వాళ్ళకి ఏ విధంగా తీసుకెళ్తాని ఏ టెక్ చేసినప్పుడు గాయం లేదు, ఏం లేదు, మెంటల్ ఎవిడెన్స్ కూడా లేదు. ఆయన అవతల జనాలకి భయభ్రాంతి గురి చేస్తున్నారు ఎస్ఐ గారు. అంతా జరుగుతుంది. ఏం చేయాలంటే రెవెన్యూ పోలీసు కంప్లైంట్ మీటింగ్ ఏదో పెట్టి దాన్ని ఇక్కడే చేయాలి కదా. మళ్ళీ ఇంకో అడ్వైజింగ్ చేస్తున్నారు రెవెన్యూ వాళ్ళు. మీరు ఇక్కడ తీసుకోవడం కాదు, మీరు ఓట్లు వేసుకోండి అంటారు. అక్కడే తీర్చింది కదా. మీరు చెప్పింది నాకు అర్థమైంది సమస్య. నేను క్లియర్ చేస్తాను. నా దృష్టికి మీరు తీసుకొచ్చారు కదా, మా సమస్య నేను క్లియర్ చేస్తాను. ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా మ్యూటేషన్ జరిగింది, ఏ విధంగా పట్టదారు పాసులు ఇచ్చారు అన్నది ఒకసారి వెరిఫై చేసి అసలు ల్యాండ్ ఎవరిది, వారసత్వంగా ఎలా వచ్చింది, అది కొనుక్కున్నారు ఏంటంటే డీటెయిల్ చూసి తర్వాత సమస్య క్లియర్ చేద్దాం. అది పెద్ద ప్రాబ్లం కాదు, క్లియర్ చేస్తాం. నేను తెప్పిస్తాను. నేను క్లియర్ చేస్తాను. అదే మా దగ్గర పరిష్కారం అయిపోతే మా దగ్గర క్లియర్ చేస్తాను. అదే